హాయ్ అండి. ఇంకా పాపను హాస్టల్లో దించేసాక ఇంకా నెక్స్ట్ డే బెంగళూరు ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయని చెప్పి చూసుకున్నాం అనమాట. ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయంటే దగ్గరలో శివోహం టెంపుల్ ఉందన్నమాట. మా పాపను దించిన దగ్గరలో శివోహం టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకొస్తా టిఫిన్ చేసేసి టెంపుల్ పక్కనే అండి హోటలు, అక్కడ టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. ఏ లోపలికి ఎంట్రన్స్ అండి ఇది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ టికెట్ 500 ఎంత తీసుకున్నారు. అప్పుడు 500 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఇలా లోపలికి పంపిస్తారనమాట. ఈ రుద్రాక్షలు అవి ఇచ్చి కాషాయ దారం ఒకటి 108 రుద్రాక్షలు ఇస్తారు. రుద్రాక్షలు ఒక్కొక్కటి ఓం నమస్తే ఓం నమస్తే అనుకుంటూ అక్కడ ఉన్నాయి కదండి చెంబుల్లాగా, వాటిల్లో వేసుకుంటూ చుట్టూ తిరిగి రావాలన్నమాట. అప్పటికి 108 సార్లు ఓం నమ శివాయ మంత్రం చదివినట్లు అర్థం అనమాట. అలాగే చేస్తాము. అది చేసిన తర్వాత కాషాయ దారం ఇచ్చారు కదండి, ఆ దారం మన మనసులో కోరికలు చెప్పుకుంటూ అక్కడ కట్టాలని పంతులుగా చెప్పారనమాట. ఇంకా ఆ దారం అయితే తీసుకెళ్ళి అక్కడ కట్టేసాము. ఇంకా పక్కనే వినాయకుడు ఉంటాడనమాట, పెద్ద వినాయకుడు. ఇలా మెట్ల మించి వెళ్ళాలి. ఆ వినాయకుడు పక్క నుంచి ఇలా లోపలికి వెళ్తే శివుడు ఉంటాడు. ఆ వాళ్ళే ఇస్తారన్నమాట. ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళందరికీ అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ అవన్నీ ఫ్రీ అనమాట లోపలంతా. ఇంకా పాలు అవన్నీ ఇచ్చారు. ఇంక ఇటు వచ్చిన తర్వాత దీపం పెట్టుకోవడానికి కూడా వాళ్ళే ఇచ్చారనమాట. అక్కడ ఎక్కడ ఇదైతే అక్కడ వాళ్ళే ఇస్తున్నారు. ఆ టోకెన్ చూపిస్తే లోపలికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అక్కడ కొంచెం వాటర్లో పెట్టారు, కోనేరు అనుకుంటా. అది అంతా రిపేర్ అవుతుంది, పెయింట్స్ అవన్నీ వేస్తున్నారనమాట. మామూలుగా ఇచ్చి అక్కడ కొంచెం వాటర్ వేసి పెట్టారు ఆ దీపాలు వదులుకోవడానికి అని చెప్పేసి. ఇంకా పెట్టుకొని ఇంకా మేమైతే వచ్చేసాము. అక్కడ మీకు కనిపిస్తున్నారు కదండి శివయ్య, చూడండి ఎంత పెద్దగా ఉన్నారో. రంగులు అవి వేస్తున్నారనమాట. అసలు అక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పే ఎవరికీ తెలియదు. నవగ్రహాలండి. నవగ్రహాలు మన సైడు విడిగా ఉంటాయి, అటు సైడ్ ఎక్కడైనా సరే నవగ్రహాలు సతీ సమేతంగా ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతి కూడా ఇంకా నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నాము అక్కడ. నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి ఒకసారి అలా స్వామివారిని వీడియో తీసుకొని ఇంకా పక్కనే ఒక స్తంభం ఉంటుందన్నమాట. అక్కడ మనకి సింహాచలంలో కప్పస్తంభం ఎలా ఉంటుంది, పట్టుకొని దండం పెట్టుకుంటారో అలా అనమాట. అక్కడ గంట కొట్టి అలా దండం పెట్టుకోవాలని పంతులు గారు చెప్పారనమాట అక్కడ. అందుకని చెప్పేసి ఇంకా కోరిక చెప్పుకోండి అని చెప్తే ఇంకా